వేట్లపాలెం బ్లాస్ట్ జరిగిన మార్పు రాలేదా? మళ్ళీ అదే నిర్లక్ష్యం ఎందుకు కనిపిస్తోంది? బాణాసంచా విషయంలో అజాగ్రత్త ఎందుకు? మీకిప్పుడు ఒక సీన్ చూపిస్తా, ఆ సీన్ చూస్తే మీరే షాక్ అవుతారు. రైట్, చూస్తున్నారు కదా, ఈ బ్లాస్ట్ చూస్తుంటే ఇదేదో మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది కదా, కానీ ఇది యుద్ధానికి సంబంధించిన విజువల్ కాదు. ఈ రేంజ్ లో పేలుడు జరిగింది మన విశాఖలోనే. ఎస్, ఇళ్ల మధ్య నిల్వ ఉంచిన బాణాసంచా పేలుడు ఇది. ఆ పేలుడు తీవ్రత ఎలా ఉందో ఈ అగ్నికిరలే చెబుతున్నాయి. విశాఖలో ఇంత పెద్ద ఎత్తున బాణాసంచా పేలింది. అయితే అదృష్టవశాత్తు భారీ ముప్పు తప్పింది. నిన్న రాత్రి గోపాలపట్నం చంద్రనగర్లో బాణాసంచా పేలింది. చూస్తున్నారు కదా, ఆ స్థాయిలో అక్కడ బాణాసంచా పేలుతుంది. అది ఇళ్ల మధ్య అపార్ట్మెంట్ల దగ్గర. విశాఖలో బాణాసంచా పేలుడు ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. శివకృష్ణ కుమార్ అలియాస్ బాంబుల శివని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడు ధాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి భవన శిథిలాలు. పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల గోడలు బీటలు వారాయి. కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జనావాసాల మధ్య అనధికారికంగా బాణాసంచా నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గోపాలపట్నం చంద్రనగర్లో ఫ్లాట్ని అద్దెకు తీసుకొని అక్కడ నిల్వ చేశాడు శివ. రహస్యంగా టపాసులు, తారాజువ్వలు తయారు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిల్డింగ్ 2వ అంతస్తులో గుట్టుగా బాణాసంచా కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక్కడే రాత్రి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. మంటలు ఎగిసిపట్టడంతో స్థానికులు పరుగులు తీశారు. గాయపడ్డ 2ని ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి అక్కడి వారంతా ఉలిక్కిపడ్డారు. గతంలో కూడా బాంబుల శివని పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. అయినా శివ తీరు మారలేదు. ఈ ప్రమాదాల నుంచి తమకు విముక్తి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అదృష్టం ఏంటంటే ఇంత పెద్ద పేలుడు జరిగినా ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.